మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా? మురిగిపోయిన కంపెనీ కాదయ్యా, మురుగప్ప అండ్ కంపెనీ. నేను అన్నది అదే, మీకు అట్టెన పడినట్టుంది అది. ఎందుకు వచ్చావు? ఇక్కడ ఉద్యోగాలు ఏదో ఖాళీ ఉన్నాయట కదా సార్. జనరల్ మేనేజర్ నాకే తెలియదు, నీకేం తెలుసయ్యా? ఉద్యోగం ఉన్నోడికి ఏం నొప్పి తెలుసు సార్, ఉద్యోగం లేని వాళ్ళకి కదా నొప్పి తెలిసేదే. ఇదిగోండి. ఏంటిది? బయోడేటానా? ఏంది ఖాళీగా ఇచ్చావు? ఫిలప్ చేసి ఇవ్వాలి దీన్ని. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం పొడుస్తున్నావా? రాసుకోరదా? ఎవడి బయోడేటా వాడే ఫిలప్ చేసి ఇవ్వాలయ్యా. వాడు ఫిలప్ చేసిన అట్టే ఉంటది బయోడేటా. రాసుకోండి సార్. ఈ ముత్తాత పేరు? వాళ్ళకి కూడా ఇస్తారు జీతాలా? వాళ్ళకి ఇవ్వరయ్యా, ఇక్కడ రాయాలి డీటెయిల్స్. మీ ముత్తాత పేరు చెప్పు. ముత్తాత పేరు భారత రత్నం. తాత పేరు? దాదాసాహెబ్ ఫాల్కే. మీ పెదనాన్న పేరు? రఘుపతి వెంకయ్య నాయుడు. మీ అమ్మ పేరు? పద్మశ్రీ. మీ నాన్న పద్మభూషణ? కాదు, ఆస్కార్ నంది. ప్రపంచంలో ఉండే అవార్డులన్నీ మీ ఇంట్లో ఇచ్చినట్టున్నారు కదా. వాళ్ళు ఇలా మేమే పెట్టుకున్నాం, నీకు కూడా కావాలంటే చెప్పి ఇప్పిస్తా. నాకు వద్దులే. నీ పేరు చెప్పు. పండుగాడు. ఈడు కొడితే దెబ్బే తగలదు. ట్యాగ్ లైన్. పండుగాడు ఏం పేరు రా? ముద్దు పేరు సార్. ఒరే ముద్దు పేర్లు రాయరు ఇక్కడ. అసలు పేరు చెప్పు. సరే రాసుకో. వీర వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద వడ్డికాసులవాడ ఆపద మొక్కులవాడ ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంటే మధ్యలో కాణిపాక వినాయకుడిని మర్చిపోయిందండి సార్ మా నాయనమ్మ. చచ్చిపోయి లోపల పెడతానండి. వద్దేరా, పండుగాడే బాగుంది, అదే రాసుకుంటా. ఫస్ట్ చెప్పింది అదే, నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే అట్ట. రాసుకో. అడ్రస్ చెప్పు. 2 - 22 డివైడెడ్ బై 222 ప్లస్ 2222 ఇంటూ 22,222 ఒక చుక్క 2,22,222 రెండు చుక్కలు 22,22,222 బ్రాకెట్ మొదలు 2,22,22,222. ఇంత నెంబర్ ఎక్కడ ఉంటుందా? ఉంది. మేము గోడకు సున్నం వేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం నంబర్ ఇచ్చిపోయారు సార్. అంత నెంబర్ పట్టదురా, చిన్న నెంబర్ చెప్పరా. ఇంకా చిన్న నెంబర్ అంటే 108 రాసుకో. అది అంబులెన్స్ నెంబర్ రా. ఏం వద్దంటాడా ఎవడన్నా? ఏందా? ఏం సార్ జయప్రకాష్ రెడ్డి గారు వద్దంటారా మీరా? వయసు? అసలుదా సర్టిఫికేట్ లోదా? అసలుదంటే అప్పుడు మా ఊళ్ళో గాలివాన వచ్చినప్పుడు మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయిందంట సార్. ఆ చెట్టు పడిపోయినప్పుడు పుట్టానట్టు నేను. ఏం చెట్టు? కనకాంబరాల పూల చెట్టు. కనకాంబరాల పూల చెట్టు గాలివాన అవసరం లేదురా, ఏ గాలికైనా పడిపోద్ది. అది మాత్రం చెట్టు కదా ఏం సార్ తీసేస్తున్నారు? నాకు అర్థం కదా. అది కాదు, అసలు సర్టిఫికేట్ లో ఉన్నది చెప్పు. 15 ఆగస్టు 1947. అది స్వాతంత్ర దినోత్సవం రోజురా. ఎవడు పుట్టడా రోజా? పుట్టడా? ఆ రోజే మా తాత చాక్లెట్లు పండగానికి చాక్లెట్లు ఇప్పిస్తాను రమ్మని తీసుకుపోయి బొళ్ళో జరిపించాడు. బతుకుంటేనా? రాసుకోండి. హెచ్ఐవి పాజిటివ్ ఉందా? మా పక్కింటోడికి ఉంది. నేను అడిగేది మీ పక్కింటోడి గురించి కాదు, నీ సంగతి. మనం జాగ్రత్తగానే ఉంటాం సార్. ఫోటో ఉందా? ఉంది సార్. ఇవ్వు. ఇవ్వండి. ఎవద్దురా ఈ ఫోటో? అదే చిన్నప్పుడుది. చిన్నప్పుడు ఫోటో ఎవడన్నా పెడతాడా? ఈ మాట వాళ్ళని అడగరా? ఎవరినే? పేపర్ వాళ్ళనే. ఎప్పుడో సినిమా హీరోయిన్లు అప్పుడెప్పుడో వాళ్ళు ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు వేస్తారు ఫోటోలు, స్టేట్మెంట్లు వేచా. వాళ్ళని అడగరా? వాళ్ళ సంగతి మనకెందుకురా, నీ దగ్గర ఉందా లేదా? ఇప్పుడు లేదు. పట్టుకోట తర్వాత తీసుకోరా. ఏందో మనిషికి వచ్చినట్టు వస్తుంది నీకు. ఏందది? పాపం. పెళ్ళయిందా? ఒకసారి మా అమ్మ నాన్న చేశారు, రెండోసారి మా పక్కింటోళ్ళు చేశారు. పక్కింటోళ్ళు చేయటం ఏంది? అంటే మన గమనుండే క్యారెక్టర్ కాదులేండి సార్, అందుకని. నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా ఇక్కడ. వద్దులేండి సార్, ఇప్పుడు ఇద్దరితోటే ఏకలేక చేస్తున్నా, మళ్ళీ 3 ఆమె నాక. అనుభవం దేంట్లో? దేంట్లో ఏందిరా? అంటే పెళ్ళైంది అంటారు, మళ్ళీ ఇప్పుడు అనుభవం అంటుంటారు. దేంట్లో అనే దానికోసం. ఉద్యోగ అనుభవం అట్ట అడగాలి సార్ క్లారిటీగా. ఏందో ఇప్పుడు పెళ్ళైంది అంటే అనుభవం అంటే దేంట్లో అని చెప్పాలి మేము? ఉద్యోగంలో అనుభవం అని అడగాలి. ఉద్యోగ అనుభవం రా. 4 ఉద్యోగాల అనుభవం ఉంది సార్ నాకు. 4 ఉద్యోగాలు చేసా? ఏమేమిటో చెప్పు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్. లెక్కల్లో చిన్న పొరపాటు చేశానని తీసేశారు. ఊరుకా, లెక్కల్లో చిన్న పొరపాటు చేస్తే ఎవరన్నా తీసేస్తారా? తీసేశారు సార్. అందుకు ఉదాహరణ నేనేను. ఏం చేసావు చిన్న పొరపాట? సైకిల్ కి పెట్రోల్ ఖర్చు 500 రూపాయలని రాశా. అది చిన్న పొరపాటురా? కాదని తర్వాత తెలిసింది ఆ సంగతి, ఉద్యోగం తీసేసినాక. రెండో ఉద్యోగం షిప్ లో వచ్చింది. అది మనకు నచ్చలా, అందుకని నేనే వద్దన్నా. ఏం జీతం ఏమన్నా తక్కువ అయ్యిందా? 50,000 రూపాయలు సార్ జీతం. అదేం పెద్ద జీతం అది.
ఎందుకు చేయలేదైతే? క్వార్టర్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఈ క్వార్టర్ కాదు, అదే బిల్డింగ్. ఓహో, ఇల్లా? ఎందుకు చేయలేదైతే? ఎందుకు చేయలేదంటే షిప్ సముద్రంలో పోతున్నప్పుడు మధ్యలో ఆగిపోయింది అనుకో, ఆ? దిగి తొయ్యాలంట. నీకు కావాలంటే చెప్పు, ఇప్పిస్తా ఉద్యోగం. ఓకేలే. మూడో ఉద్యోగం? మూడో ఉద్యోగం సబ్మెరైన్స్ లో వచ్చింది సార్. ఓ, సబ్ మ్యారేజ్ అంటే సముద్రంలో నీళ్ళల్లో అడుగును పోతాయి. సింధు రక్షక్ అనే పేలిపోయింది చూడు, అవునవును, అలా జలంతర్గామిలో వచ్చింది. కొట్టి తీసేశారు ఆ ఉద్యోగంలో నుంచి. దాంట్లోంచి ఎందుకు తీసేశారా? ఎందుకు తీసేశారంటే, ఒక రోజు డ్యూటీలో ఉన్నాను, సముద్రంలో నీళ్లలో అడుగున 400 కిలోమీటర్ల వేగంతో పోతుంది అది. అబ్బో, ఇట్టే చెమట పోస్తుందని దాని తలుపు తీసా. నువ్వు సముద్రం అడుగుపోవాలని కదా ఉండేదా? నీళ్లు లోపలికి వచ్చిన తర్వాత కదా ఆ సంగతి అందరికి తెలిసిందా. నాలుగో ఉద్యోగం ఎటుపోయిందో చెప్పు. చెప్తున్నా ఏనండి సార్, ఈసారి హెలికాప్టర్ లో వచ్చింది ఉద్యోగం. హెలికాప్టర్ లో వచ్చింది? అసలు తెలుసు కదా, హెలికాప్టర్ అంటే ముందు వెడల్పు ఉంటది, సన్నగా ఉంటది, వెనక పైన ఫ్యాన్ తిరుగుతుంటది. చిన్న పిల్లలకు కూడా తెలుసు అది. ఎలా పోయిందో చెప్పు ఉద్యోగం. చెప్తున్నాను, ఒక రోజు డ్యూటీలో ఉన్నాను, హెలికాప్టర్ పైన పోతా ఉంది, చలిపడుతుందని దాని ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి. నువ్వు ఆకాశంలో కదా ఉండేదా? ఆగిపోయిన తర్వాత తెలిసింది అందరికి ఆ సంగతి. తమరు ఏం చదివారు? ఎంబీఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా, చేయకూడదు అన్నారు. ఎంబీఏ మార్కెటింగ్ చేద్దాం అనుకున్నా, చేయకూడదు అన్నారు. ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా, చేయకూడదు అన్నారు. ఏమో, దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా. 10th క్లాస్ పాస్ నీకు ఉద్యోగం